బీజేపీ ఎంపీ బండి సంజయ్ రైతు దీక్ష చేపట్టారు. 2 లక్షల రుణమాఫీ, పంట నష్టపరిహారం చెల్లించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. ముందు రైతు దీక్షకు పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో తన కార్యాలయంలోనే ఆయన రైతు దీక్ష చేపట్టారు. ఈ మధ్య కురిసిన అకాల వర్షాలతో తీవ్రంగా నష్టపోయిన రైతుల్ని ఆదుకోవాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. మధ్యాహ్నం 2 గంటల వరకు బండి దీక్ష కొనసాగనుంది. రైతాంగం అంతా కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నమ్మి 6 గ్యారెంటీలతో పాటు ఆ 6 గ్యారెంటీల నుండి ముఖ్యంగా రైతులకు ఇచ్చినటువంటి హామీలు నమ్మినటువంటి తెలంగాణ రైతాంగం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఓటేస్తే ఆ ప్రభుత్వం ఏర్పడ్డ వెంటనే 100 రోజుల లోపల రైతులకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చామని చెప్పి హామీ ఇచ్చింది. కాబట్టి ఆ ప్రభుత్వానికి ఒకసారి అవకాశం ఇచ్చి చూద్దాం, బీఆర్ఎస్ పార్టీని గద్దె దించాలని చెప్పి ఒక ఆలోచనతో తెలంగాణ రాష్ట్ర రైతాంగం అంతా కూడా కాంగ్రెస్ పార్టీ నమ్మి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించడం జరిగింది. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ 100 రోజుల లోపల హామీలు నెరవేర్చామని చెప్పి రైతులకు అనేక హామీలు ఇచ్చేది. కనీసం ఆ హామీలను పట్టించుకోకుండా 100 రోజులు పూర్తయిన వెంటనే ఒక్కొక్క మంత్రి ఒక్కో రకంగా, ఒక్కొక్క కాంగ్రెస్ పార్టీ ఒక రకంగా ఒక సెక్షన్ మీడియాను మేనేజ్ చేసి ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి ప్రజలు నమ్మించే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేసింది. కానీ క్షేత్రస్థాయిలో ప్రజలు ఏమనుకుంటున్నారు, వారు ఇచ్చినటువంటి హామీలేంది, ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేసారు, ప్రజలు పడుతున్న ఇబ్బందులు ఏవి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ గుర్తించినా కూడా గుర్తించడం నటించి ప్రజలు నమ్మించే ప్రయత్నం చేసింది. ఇదే కాంగ్రెస్ పార్టీ అధికారం. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రేమ్ కుమార్ అందిస్తారు. ప్రేమ్ కుమార్, చెప్పండి, బండి సంజయ్ అయితే దీక్ష చేపట్టినట్టు తెలిసింది. ఎంతవరకు కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుంది? ఇప్పుడే బండి సంజయ్ దీక్షకు ఉపక్రమించారు. అయితే దాదాపుగా 12 గంటల వరకు కూడా 12-1 గంటల వరకు కూడా నిర్వహించేటువంటి అవకాశం కనిపిస్తుంది. దాదాపుగా ఏంటంటే రైతు సమస్యల మీద ఇవాళ రైతులు ఆ సమస్యల పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందంటూ, ఇవాళ ఎన్నికలు ఇచ్చిన హామీలను కూడా ప్రభుత్వం నెరవేర్చలేదంటూ ఇవాళ బండి సంజయ్ ముఖ్యంగా ఉద్దేశంగా రైతు సమస్యల మీద దీక్షకు ఉపక్రమించారు. అయితే తాను కలెక్టరేట్ ముందు దీక్ష చేస్తా అని చెప్పేసి అప్పీల్ చేసుకున్నప్పుడు కూడా పోలీస్ అధికారులు మాత్రం ఆయనకు అనుమతి నిరాకరించారు. దీంతో తన ఇంటి దగ్గర ఉన్నటువంటి ఎంపీ కార్యాలయం ముందు, ఎంపీ పార్లమెంటు కార్యాలయం ముందు ఏర్పాటు చేసి కార్యాలయం ముందు వల్ల ఆయన దీక్షకు చేస్తున్నారు. దాదాపు పోలీసులు కూడా అక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా కూడా గట్టి బందోబస్తు ఏర్పాటు కూడా చేశారు. అయితే ఇంటి ముందు దాదాపు కార్యాలయం ముందు ఇల్లు దగ్గర ఉంటుంది. అయితే ఆ కార్యాలయం ముందు చేస్తున్న దీక్ష మాత్రం బీజేపీ అనుబంధ సంఘాల నాయకులు, నేతలు కూడా చాలా పెద్ద మొత్తంలో హాజరయ్యారు. దీంతో అక్కడ దీక్ష దాదాపు 12-2 గంటల వరకు కూడా కొనసాగే అవకాశాలు కనబడుతున్నాయి. అప్పటికి పోలీసులు మాత్రం ఈ దీక్షను అంటే కొంత భగ్నం చేసి కూడా ప్రయత్నాలు అనిపిస్తుంది. అయితే చేస్తారా అనేది ఇంకా మనం వేచి చూడాల్సింది. అయితే మొత్తం మీద కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజుల పైన దాటిని కూడా ఇంకా రైతు సమస్యల మీద ఎటువంటి ఒక నిర్ణయానికి కాలేదు, సమస్యలు పరిష్కరించలేకపోయింది. రుణమాఫీ కావచ్చు, ఇవాళ 6 గ్యారెంటీల పథకాలు కూడా ఏ ఒక్కరు కూడా సక్రమంగా అమలు చేయడం లేదని చెప్పేసి కూడా ఇవాళ బండి సంజయ్ దీక్ష చేస్తున్నారు. అయితే ఉటావుట ఇక్కడ ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ కూడా కొనసాగుతున్నప్పుడు కూడా ఈ దీక్షకు ఎందుకు ఇంత దీక్షకు ఉపక్రమించారనేది కూడా కొన్ని వర్గాలు చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ హుటాహుటిన దీక్షకు చేపట్టడం వెనకాల ఏంటి అంతర్యం అనేది కూడా కొన్ని పార్టీలు నేతలు ఇవాళ పరిశీలన కూడా చేస్తున్నారు. అయితే ఇన్ని రోజులు లేని దీక్షా శిబిరాలు ఇవ్వాలనే ఈ ఎన్నికలు కూడా రాగానే ఎన్నికలు సమీపించిన తరుణంలోనే దీక్షకు ఉపక్రమించడం ఏందని కూడా కొంతమంది విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు. అయితే మెయిన్ గా ముఖ్యోద్దేశం ఏంటంటే ఈ ఎన్నికల హామీ నెరవేర్చలేదు. ఇటు కరువు ఏర్పడి ఇవాళ సాగు నీరు లేక పంటలు కూడా ఎండిపోయి ఇవాళ రైతన్న అరగోసపడుతున్నారు. ఈ రైతన్నలకి అసలు రుణమాఫీ అంటూ రైతు బంధు సంబంధించిన ఏది కూడా ఒక నిర్ణయానికి రాలేదు గవర్నమెంట్, ఏది కూడా ప్రభుత్వం తీర్థాలు చేయాలని చెప్పి కూడా దీక్ష శిబిరంలో బండి సంజయ్ వ్యాఖ్యానిస్తున్నారు. కిరణ్ మీద అయితే ప్రధానంగా
ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీదనే ఆయన వైఫల్యాల మీద ఎండగట్టేందుకు ఇవాళ ఈ దీక్ష చేస్తున్నారని చెప్పి మనం చెప్పుకోవచ్చు కిరణమై. అయితే ప్రేమ్ కుమార్ రీసెంట్ గా చూసుకుంటే అటు కేసీఆర్ కూడా అన్నదాతలతో సమావేశమయ్యారు. అలాగే బండి సంజయ్ కూడా ఈరోజు దీక్ష చేపడుతున్నారు. అంటే ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న టైంలో బండి సంజయ్ దీక్షకైతే పర్మిషన్ ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో 2 గంటల వరకు కంటిన్యూ అయ్యే అవకాశం ఉందని చెప్పి తెలుస్తుంది. అయితే ఎటువంటి అవాంతరాలు లేకుండా కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ దీక్షకు ఎవరెవరు మద్దతు తెలుపుతున్నారు? కిరణ్ ఇప్పుడు అనుమతి లేకపోయినా తన అంటే ప్రభుత్వ కార్యాలయం ముందు దీక్ష చేసేందుకు అనుమతి లేవని చెప్పేసి అధికారులు నొక్కి చెప్పేశారు. దీంతో ఆయన దీక్ష విధింపజే అంటే మానుకోలేక తన పార్టీ కార్యాలయం ఎంపీ కార్యాలయం దగ్గర చేసుకుందని చెప్పి ఆ పార్టీ వర్గాలతో చర్చించి ఆ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఆయన ఈ దీక్షకు ఉపక్రమిస్తారు. అయితే ఈ దీక్ష మాత్రం దాదాపుగా బీజేపీ అనుబంధ సంఘాల నేతలు ఇతర నాయకులు మాత్రం పాల్గొన్నారు, మద్దతుగా ఉన్నారు. అయితే ఇతర పార్టీలు మాత్రం ఎవరు కూడా అక్కడికి రాలేదు. ప్రతిపక్షాలకు సంబంధించి కూడా ఎవరు కూడా ఆయన దీక్షకు మద్దతు అయితే లేదు, ఇవ్వలేదు, ఎవరు ప్రకటించలేదు కూడా. అయితే కేవలం తాను ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు కూడా ఇవాళ ఉట్టిన ఈ దీక్షకు పూనుకోవడం ఏంటని కూడా కొన్ని పార్టీల నేతలు కూడా అంటే అంటే ఆలోచిస్తున్న సమాచారం ఉంది, అనుకుంటున్న సమాచారం మనకు ఉంది. అయితే ఈ హఠాత్తుగా దీక్ష పూనుకోవడం వెనకాల అయింది అంటారు కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు కూడా పరిశీలిస్తున్నారు. అయితే కేవలం ఒక రైతాంగ సమస్యల మీద, రైతు ఎదుర్కొంటున్న సమస్యల మీదనే ఇవాళ ఈ దీక్ష కొనసాగిస్తున్నారు. నాకు ఎటువంటి వేరే అభ్యంతరకమే లేదని చెప్పేసి బండి సంజయ్ స్పష్టం చేశారు కిరణ్. అయితే ఇప్పుడు మాత్రం ప్రశాంతంగా కొనసాగుతున్న దీక్ష. పోలీసులు మాత్రం చుట్టూరా పహారా కాస్తున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మాత్రం పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ దీక్ష అంటే శాంతంగా కొనసాగిస్తున్న దీక్షను ఎటువంటి అల్లర్లు లేకుండా, ఘర్షణ లేకుండా, ఘర్షణకు తావు లేకుండా శాంతియుతంగా దీక్ష చేసి వాళ్ళ ప్రభుత్వం దృష్టికి రైతాంగ సమస్యలను తీసుకుపోవడమే లక్ష్యంగా నేను దీక్షకు పూనుకున్నానని చెప్పి బండి సంజయ్ కూడా స్పష్టం చేస్తున్నట్టు మనకు సమాచారం ఉంది. రైట్ ప్రేమ్ కుమార్, థ్యాంక్ యూ. పంటల బీమా పథకాలు అమలు చేస్తున్నారు, దాన్ని అమలు చేయలే. కాబట్టి ఈ విషయాలను దృష్టిలో ఉంచుకొని 500 కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 2200 మద్దతు ధరతో పాటు 500 రూపాయలు బోనస్ చెల్లించాలని చెప్పి 2700 మొత్తం చెల్లించాలని చెప్పి డిమాండ్ చేస్తూ నష్టపోయిన మన అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతాంగాన్ని వెంటనే ఆదుకోవాలని చెప్పి ఎకరానికి 20,000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం కొనుగోలు ప్రారంభించాలి వెంటనే. దాంతోపాటు తరుగు పేరుతో, తాలు పేరుతో ఎక్కడ కటింగ్స్ లేకుండా కొనుగోలు ప్రారంభించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఇతర డిమాండ్లు అన్నిటితోని ఇవాళ భారతీయ జనతా పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో రైతాంగానికి ఒక భరోసా కల్పించడానికి తెలంగాణ రైతాంగం కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ రైతు వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న కరీంనగర్ పేరుతోని, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న కరీంనగర్ రైతు పేరుతోని ఇవాళ భారతీయ జనతా పార్టీ ఈ రైతు దీక్షను ఈ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రారంభించడం. పోలీస్ పర్మిషన్ ఇవ్వకపోవడం వలన, ఎన్నికల కోడ్ ఉందన్న ఆలోచనతో ఇవ్వకపోవడం వలన ఈరోజు ఈ కార్యాలయంలో ఈ రైతు దీక్షను ప్రారంభించడం. మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ రైతు దీక్ష కొనసాగుతుంది. మళ్ళీ ఈవినింగ్ మాట్లాడతాను, ఈవినింగ్ మాట్లాడతాను 2 o'clock. भारत माता की